హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, మన స్క్రీనర్ అండ్ ఇండికేటర్ ఈ రోజు ఎలా వర్కౌట్ అయిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఫస్ట్ మీకు స్క్రీనర్ చూపెడతాను. కాకపోతే ఇదివరకు మనం నిఫ్టీ 500 స్టాక్స్ తీసుకునే వాళ్ళం కదా. సో చాలామంది అడిగారు కొద్దిగా రెడ్యూస్ చేయమని చెప్పేసి. సో ఇప్పుడు నేను నిఫ్టీ 100 స్టాక్స్కే స్క్రీనర్ కూడా పెట్టాను. సో మీరు కావాలంటే 500లో కూడా చూసుకోవచ్చు, 100లో కూడా చూసుకోవచ్చు. ఇది నిఫ్టీ 100 స్టాక్స్ కోసం ఫ్రెండ్స్. సేమ్ ఓకే, కాకపోతే నిఫ్టీ 100లో ఉన్న స్టాక్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఈ స్టాక్స్ని ఒక్కొక్కటి ఇవాళ మన ఇండికేటర్ ఎలా వర్క్ చేసిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవాళ కూడా అగైన్ నిఫ్టీ మనకి రెడ్లోనే ఉంది కదా, అంటే బేరిష్ మోడ్లోనే ఉంది కదా. సో మనం ఓన్లీ ఎప్పుడైనా సరే బేరిష్ మోడ్లో ఉన్నప్పుడు ఓన్లీ నెగిటివ్ స్టాక్స్ని చూడాలి ఫ్రెండ్స్. మీకు చెప్తాను ఒకసారి మీరు ఇండికేటర్ స్క్రీనర్ తీసుకున్నప్పుడు స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేయాలి. సో నిఫ్టీ 500లో చాలా స్టాక్స్ వస్తున్నాయి కాబట్టి సో నిఫ్టీ 100 స్టాక్స్లోనే ఇవాళ మనం చేస్తున్నాం. ఓకే, ఈ నిఫ్టీ 100 స్టాక్స్లో మనం వేరే స్టాక్స్ని పట్టుకుంటాం, లేదా మీరు ఏ స్టాక్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే జనరల్గా ట్రెండ్తో పోతే మనకి ప్రాఫిట్స్ అనేవి బాగా వస్తాయి కాబట్టి. సో అందులో ప్లస్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి సో మనం బ్యాంక్ నిఫ్టీ జోలికి పోకుండా మిగతా ట్రేడ్స్ ఏదైనా చేయడం బెటర్. ఎందుకంటే న్యూస్ ఉన్న సెక్టర్లో మనం ట్రేడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీని కొద్దిగా పక్క ఏ రోజైనా న్యూస్ ఉన్న సెక్టర్లో మనం ట్రేడ్ చేయకపోవడమే బెటర్. ఓకే, ఎంత మన స్ట్రాటజీ వర్క్ అవుతున్నా కూడా సో ఆ వాలటిలిటీని మనం తట్టుకోలేము. సో అందుకని కొద్దిగా ఇవాళ బ్యాంక్ నిఫ్టీని పక్కకు పెట్టి అదేవిధంగా మనం ఈ స్టాక్స్లో ఏవైనా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో మీరు 500 కావాలంటే 500 స్టాక్స్ ఇస్తాను, 100 కావాలంటే 100 ఇస్తాను, ఫ్యూచర్స్ కావాలంటే ఫ్యూచర్ స్టాక్స్ కూడా మన స్క్రీనర్ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి పొద్దున మనకి ఇవి స్టాక్స్ మనకి ఇవి ఫిల్టర్ అయినాయి, రైట్. సో ఒక్కొక్క స్టాక్ మీద మనం ర్యాండమ్గా వేసుకొని చూద్దాం మన స్ట్రాటజీ ఎట్లా హిట్ అయిందా, స్టాప్ లాస్ కొట్టిందా ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఇందులో చూడండి నిఫ్టీ 100 అంటే దాదాపు అన్ని రెప్యూటెడ్ స్టాక్సే ఉంటాయి కాబట్టి సో ఏదైనా మీరు ఒకటి తీసుకోండి. ఏదైనా ఒకటి తీసుకుంటే ఇప్పుడు మనం సన్ ఫార్మాసిటికల్స్ తీసుకుందాం, రైట్. ఏదైనా మీ ఇష్టం. ఓకే, సన్ ఫార్మాసిటికల్స్ తీసుకొని దీంట్లో మనకి ఎట్లా వర్క్ చేసిందో ఒకసారి చెక్ చేద్దాం, రైట్. సో జనరల్గా అన్ని సెక్టర్స్ని టచ్ చేసేటట్టు అందరూ ఒకటి మనం ట్రై చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, సన్ ఫార్మాసిటికల్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఇండికేటర్ యాడ్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది కదా. సో మనకి ఇండికేటర్ యాడ్ చేస్తే సన్ ఫార్మాసిటికల్స్లో సో బయింగ్ ఎంట్రీ అయితే రాలేదు. ఓకే, ఫైన్. సో సెల్లింగ్ ఎంట్రీ వచ్చింది. సెల్లింగ్ ఎంట్రీ ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ 2 o'clock ఎంట్రీ వచ్చింది. సో సన్ ఫార్మాసిటికల్స్లో 2 o'clock చేస్తే సో ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ ఆఫ్ ద డేకి సెకండ్ టార్గెట్కి దగ్గరలో వచ్చింది, రైట్. సో ఇట్లా కానీ చూడండి ఇట్లా మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇదే విధంగా ఇంకేదైనా మన స్టాక్ చూద్దాం. ఇందులో ఏదైనా మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా. ఎందుకంటే ఫస్ట్ నేను నెగిటివ్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే చూస్తాను. లేదు అంటే మార్నింగ్ 10 o'clockకి లైట్ పాజిటివ్ టు నెగిటివ్ ఉన్న స్టాక్స్ని మనం పిక్ చేస్తాం. జనరల్గా లైట్ పాజిటివ్ ఉండాలి. లైట్ పాజిటివ్ అంటే ఇట్లా 0.2, 0.8 ఇట్లాంటివి ఉన్న 945 అప్పుడు కూడా మనం పిక్ చేస్తాం. సో లేదు మీరు పాజిటివ్ స్టాక్స్ తీసుకున్నా కూడా పర్లేదు, అందులో నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ట్రెండ్తో ఉంటే మనకి ఇప్పుడు చూడండి పాజిటివ్ స్టాక్ ఇక్కడ ఏం కనబడుతుంది? ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అంటే ఇండిగో ఎయిర్లైన్స్. ఇండిగో ఎయిర్లైన్స్ ఏం జరిగిందో చూపెడతాను చూడండి. అందులో మనకి ఏమన్నా స్టాప్ లాస్ కొట్టిందా, బయింగ్కి వచ్చి, లేదా ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఏం జరుగుతుందో ఒకసారి ట్రై చేయటమే కదా. సో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ చూడండి. నిఫ్టీ ఇంత పడ్డా కూడా, నిఫ్టీ పడుతున్నా కూడా చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్ ఎంట్రీ, బయింగ్ ఎంట్రీ చూడండి వెళ్ళిపోయింది. సో ఇది కూడా తీసుకోవచ్చు. కాకపోతే జనరల్గా మనం నెగిటివ్ ట్రెండ్లో ఉన్నప్పుడు నెగిటివ్ స్టాక్స్ని ప్రిఫర్ చేయడం బెటర్. సో ఇట్లా మీరు చూడండి ఇండిగో చూసాము. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏదైనా మీ ఇష్టం ఫ్రెండ్స్. కోల్ ఇండియా చూద్దాం. జనరల్గా అన్ని సెక్టర్స్ని టచ్ చేసేటట్టు చూద్దాం. సో ఒకటే సెక్టర్ పడిపోయే సెక్టరే చూసుకుంటే వెళ్ళామనుకోండి చూడండి ఒకటి బయింగ్ వచ్చింది, ఒకటి సెల్లింగ్ వచ్చింది. ఇప్పుడు రైట్ మనకి కోల్ ఇండియా సెక్టర్ బయింగ్ వెళ్ళిందా, సెల్లింగ్ వెళ్ళిందా చూద్దాం ఒకసారి, రైట్. కోల్ ఇండియా, ఎస్. చూడండి ఇది కోల్ ఇండియాలో మనకి సెల్లింగ్ రాలేదు, బయింగ్. ఇది ఫస్ట్ టార్గెట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టార్గెట్ ఇది క్లియర్. ఒకవేళ కనుక మనకి చెప్పాను కదా ఆల్రెడీ 2 రెడ్ క్యాండిల్స్ కనుక దీని కింద క్లోజ్ అయితే మనం స్టాప్ లాస్ అనేది ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ క్లోజ్, ఎక్కడైనా 2 రెడ్ క్యాండిల్స్ క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్, కన్సిక్యూటివ్గా క్లోజ్ కాలేదు. అట్నే 2 గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాక మనం బయింగ్ చేస్తాం. ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ సెకండ్ టార్గెట్ హిట్, రైట్. సో ఈ రకంగా మన కోల్ ఇండియా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఒకవేళ స్టాప్ లాస్ కొడితే ఈ చిన్న స్టాప్ లాస్ అనేది మీరు ఇచ్చేస్తారు. 2 రెడ్ క్యాండిల్స్ క్లోజ్ అయితే మన ఎంట్రీ ఆల్రెడీ నేను తీసుకున్న వాళ్ళకి చూపెడతాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఓకే, రైట్. ఇట్లా మారుతి సుజుకి చూద్దాం. మీకు ఇట్లా ఎగ్జాంపుల్ అన్ని సెక్టర్స్ ఒకటి చూడండి. మీకు ఒకటి ఆటో చూపెట్టాను, ఒకటి ఫార్మా చూపెట్టాను, అట్లా అన్ని సెక్టర్స్ని మనం టచ్ చేద్దాం. ఒకటి ఏవియేషన్ సెక్టర్ చూపెట్టాను, రైట్. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? మారుతి ఏం జరిగిందో చూద్దాం. ఆటో సెక్టర్ ఎట్లా ఉంది, రైట్. సో ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి మారుతి క్లియర్. ఇదిగోండి మనకి సెల్లింగ్ ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడితే సెల్లింగ్ వచ్చింది, రీట్రేస్మెంట్ వచ్చింది. ఇదిగోండి స్టాప్ లాస్ చూడండి, మీకే చూపెడతాను. ఎంత పెద్ద స్టాక్ అయినా కూడా మన స్టాప్ లాస్ని చూడండి ఎట్లా రెస్పెక్ట్ చేసిందో పడిపోయింది అక్కడ నుంచి,
క్లియర్. సో ఇప్పుడు చూడండి మనం తీసుకున్న 4 స్టాక్స్ ఒకటి బయింగ్ వచ్చినా కూడా స్టాప్ లాస్ హిట్ కాదు, ఇంకోటి ఏదైనా మీ ఇష్టం చూసుకోండి ఫ్రెండ్స్. ఐఆర్సిటీసీ ఉంది ఇక్కడ, ఐఆర్సిటీసీ కూడా చూపెడతాను. సో 100లో తీసుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా మనకి మంచి స్టాండర్డ్ స్టాక్స్ వస్తున్నాయని చెప్పి 500 నుంచి 100కి నేను షిఫ్ట్ చేయడం జరిగింది. మీకు 500 కావాలన్నా 500లో కూడా ఇస్తాను. ఇదిగోండి సెల్లింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ సెల్లింగ్ చూడండి. ఐఆర్సిటీసీకి నేను చెప్పనవసరం లేదు ఇందులో ఏం జరిగింది అనేది. ఓకే, సో ఇక ఇట్లా మీకు ఎన్నైనా చూసుకోండి ఫ్రెండ్స్. ఇదే అని కాదు, ఇప్పుడు ఈవెన్ పాజిటివ్ కూడా చూపెట్టాను. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ పాజిటివ్లో ఉంది. పోనీ ఒకవేళ సెల్లింగ్కి వచ్చి ఏమైనా స్టాప్ లాస్ కొట్టిందా కూడా ఒకసారి చూద్దాం. అట్లా ఒకటి ఏమైనా స్టాప్ లాస్ కొడితే కొట్టచ్చు. ఇప్పుడు దాకా చూడండి అన్ని స్టాక్స్ మనకి పర్ఫెక్ట్గా వర్కౌట్ అయినాయి, రైట్. ఏషియన్ పెయింట్స్ చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి 2 గ్రీన్ పడ్డాక మంచి ఎంత పర్ఫెక్ట్ రీట్రేస్మెంట్ అంటే ఇంతకన్నా పర్ఫెక్ట్ నాకు తెలిసి ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్. చూడండి పర్ఫెక్ట్ రీట్రేస్మెంట్, చూడండి టార్గెట్ క్లియర్. సో ఇట్లా మనం ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే మనం నెగిటివ్ ట్రెండ్లో ఉన్నప్పుడు నెగిటివ్ సైడ్ ఉండటం బెస్ట్ అని నా ఉద్దేశం అన్నట్టు. సో 200 బదులు మీరు 500 బదులు 200 తీసి, ఇప్పుడు సెకండ్ దాంట్లో ఒకటే ఒక స్టాక్ వచ్చింది ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను బ్యాంక్ సెక్టార్ని ముట్టుకోదలుచుకోలేదు ఫ్రెండ్స్ ఇవాళ. ఎందుకు అంటే వాళ్ళ ఆర్బీఐ పాలసీ న్యూస్ ఉంది అన్నారు కాబట్టి, సో బ్యాంక్ సెక్టార్కి మనకి వెళ్ళొద్దు. సో ఇట్లా మనకి చూడండి అవుట్ ఆఫ్ 100 స్టాక్స్లో 26 స్టాక్స్ ఫిల్టర్ అయ్యి వచ్చినాయి. ఈ 26 స్టాక్స్లో మీకు ఆల్రెడీ చూపెట్టాను, కావాలంటే ఇంకోటి కూడా చూద్దాం, భారతీ ఎయిర్టెల్. ఓకే, సో ఈ రకంగా చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్ ఇవాళ. ఓకే, భారతీ ఎయిర్టెల్. సో ఇట్లా మీకు చూడండి భారతీ ఎయిర్టెల్ చూడండి మనకి బయింగ్ ఏమైనా వెళ్ళిందా ఫ్రెండ్స్. చూడండి 2 గ్రీన్ క్యాండిల్స్ ఏమైనా క్లోజ్ అయినాయా, క్లోజ్ కాలేదు. అది కూడా 9:45 తర్వాత గుర్తుంచుకోండి. చూడండి క్లియర్గా 2 రెడ్ క్యాండిల్స్, రీట్రేస్మెంట్, పర్ఫెక్ట్ రీట్రేస్మెంట్. చూడండి మీరే చూడండి, రైట్. ఇట్లా మనకి పర్ఫెక్ట్గా ఎంట్రీస్ అనేవి చాలా బాగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి యూస్ చేసి చూడండి. ఓకే, ఏమన్నా చిన్న చిన్న స్టాప్ లాస్లు కొడితే మనకు పెద్దగా అంత లాసెస్ అయితే రావు ఫ్రెండ్స్ నేను చెప్పింది. సో అందుకని ఇవాళ కొద్దిగా మనం ఏం చేస్తాం, బ్యాంక్ నిఫ్టీని కొద్దిగా, అందుకని న్యూస్ ఉన్న సెక్టర్లో మనం కొద్దిగా అవాయిడ్ చేయడం మొదలు పెడతాం. ఓకే, సో ఇంకేదైనా చూద్దామంటే చూద్దాం ఫ్రెండ్స్. జియో ఫైనాన్షియల్స్ కూడా చూద్దాం ఒకసారి ఏం జరిగిందో. సో ఫైనాన్షియల్ సెక్టర్ కూడా, కాకపోతే చెప్పాను కదా బ్యాంక్ ఇవాళ ఆర్బీఐ పాలసీతో మనం బ్యాంక్స్ ఇక చూడండి ఎంత పర్ఫెక్ట్, రైట్. జియో ఫైనాన్షియల్స్. సో ఇప్పుడు మనకి ఇది కావాలి చెప్పాను కదా, ఇందులో మనకి ఇండికేటర్ కావాలంటే బయింగ్ ఆపేసుకొని సెల్లింగ్ ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఇది ఒకటే కనబడుతుంటుంది మీకు. సో ప్రస్తుతానికి అయితే ఓన్లీ 3 టార్గెట్స్ పెట్టాను ఫ్రెండ్స్, ఇంకా టార్గెట్స్ కూడా నేను పెడతాను. ఓకే, సో దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాను, ఇండెక్స్లో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇవాళ మన ఇండికేటర్ యొక్క పెర్ఫార్మెన్స్. ఓకే, సో మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, డీటెయిల్స్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.